ఈరోజు దేవుని వాగ్దానము 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 31వ వచనము. అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుటను గూర్చి విచారించి తెలుసుకున్నటకై బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబారుల విషయంలో అతను శోధించి అతని హృదయములను ఉద్దేశమంతా తెలుసుకునవలనని దేవుడు అతను విడిచిపెట్టెను. ఇక్కడ దేవుని వాక్యలో మనం చూసుకున్నట్లయితే హిజ్కియాని దేవుడు శోధించినట్లుగా చూస్తున్నాం. ఎందుకు శోధించాడు అంటే తన హృదయంలో ఉన్న ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి. ఈరోజు దేవుని మార్గంలో నడుస్తున్నటువంటి నీవు, ఆయన చిత్తానుసారంగా బ్రతుకుచున్న నీవు, దేవుడు నిన్ను కూడా ఒకవేళ శోధిస్తున్నాడేమో. ఎందుకు శోధిస్తాడో తెలుసా? అన్నీ బాగున్నప్పుడు యేసయ్యా నువ్వు అంత గొప్పవాడు లేడంటాం. పరిస్థితి తలకిందులు అయిపోయినప్పుడు ఏం దేవుళ్ళండి అనేవారిని మనం చూస్తూ ఉంటాం. అలా పరిస్థితులు తలక్రిందులు అయిపోయినప్పుడు నీ హృదయంలో దేవుడి పట్ల ఉన్న ఉద్దేశము తెలుసుకోవడానికి దేవుడు నిన్ను శోధిస్తాడు. గుర్తుపెట్టుకో. కాబట్టి ఆ శోధనలో